ఆవిడ మాటని శిరసావహించడం తప్ప ఆవిడ ఏమన్నా సరే అనుకుని తల వంచుకోవాలి. అదే నా ధర్మం సార్. ఈ ఇంట్లో నీతో ఎలా ఉన్నా అది 4 గోడల మధ్య ఉండిపోతుంది. కానీ ఈసారి నిన్ను లాక్కెళ్ళి మరీ ఆస్తి అడిగింది. నాకు అదే నచ్చట్లేదు రామా. మనం ఇద్దరం సంపాదిస్తూనే ఉన్నాం కదా, ఇంకా ఏం కావాలి ఆవిడికి? పోనీలేండి సార్, అడిగేశారు. నాన్న కూడా ఇచ్చేస్తానన్నారు. కానీ ఆయన ఇవ్వను అని ఏ రోజు కూడా అనలేదు. ఇప్పటికే గుడికి ఇస్తానని చెప్పిన పొలం విషయంలో అనగాదేవి చేసిన మోసానికి చాలా బాధపడుతున్నారు. అది వెనక్కి తెచ్చి ఊరికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. మావయ్య గురించి నాకు తెలుసు. మా అమ్మ అడుగుతూ పోతుంటే మావయ్య ఇస్తూ పోతే ఒంట్లో ఉన్న కిడ్నీలని గుండెకాయని కూడా తీసిచ్చేయండి అని చెప్పి అని అడిగే టైపు మా అమ్మ. ఓయ్, నవ్వుతున్నావేంటి? కొంపతీసి మా అమ్మకి నీ గుండె కూడా తీసిచ్చేస్తావా ఏంటి? ఇవ్వను సార్. నా గుండెల్లో మా శౌర్య సార్ ఉన్నారు. ఈ శౌర్య సార్ కోసం నువ్వు కట్టుకున్న గుడిని భద్రంగా పదిలపరుచుకుంటున్నావు అన్నమాట. నువ్వు అలిగినా బుంగమూతి పెట్టుకున్నా క్యూట్గా ఉంటావు. కానీ ఇలా డల్గా ఉంటే నేను చూడలేను రామా. కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నవ్వలేను సార్. నవ్వినా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. నిన్నెలా నవ్వించాలో నాకు బాగా తెలుసుగా. కూర్చో. సార్, ఏంటి ఏం చేస్తున్నారు? ఉండు చెప్తాను. సార్, ఏంటి ఏం చేస్తున్నారు? సార్ 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 ఆపండి సార్. సార్ సైలెంట్ అయిపోయావు. అరిచి అత్తయ్యని పిలవమంటారా? అరిచే ఛాన్స్ నీకు ఇవ్వను. ఏంటి ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చారు? మా అమ్మ అడిగిన ప్రాపర్టీతో నాకు సంబంధం లేదు. ఇది నా ప్రాపర్టీ. నాకు నచ్చినట్టు నేను ఉంటాను. పని మనిషిలా ఉంది. వదిన్ని నేను నోటికొచ్చినట్టు తిట్టుకున్నాను, కానీ వదినకు కూడా మనసుంది. లేకపోతే నేను ఒక్కదాన్నే కష్టపడిపోతున్నానని నాకు తోడుగా ఇంకో పని మనిషిని పిలిపించారు. మమ్మీ, ఆగాగు. అమ్మాయి, ఓనర్ని ఇంగ్లీష్లో మమ్మీ అని పిలవకూడదు. తెలుగులో చక్కగా అమ్మగారు అని అనాలి. మమ్మీ. ఇదిగో అమ్మాయి. మమ్మీ, అమ్మగారు కోపడతారు. ఇదిగో అమ్మాయి, నీకు కోపం ఎక్కువ అనిపిస్తుంది. ఎంతకీ నీకు ఇల్లు ఉడ్చడం, అంట్లు తోమడం, బూజు తొలపడం వచ్చా? ఇదిగో, వారానికి 2 సార్లు బాత్రూములు కడగాలి. ఇదిగో, సందుల్లో చెయ్యి పెట్టి రుద్ది రుద్ది కడగాలి.
మమ్మీ వదులు మేడం, వదులు. లే వదులు, వదులు. మేఘా, అమ్మా అమ్మా, మేఘానా? పని పిల్ల అనుకుని ఏదేదో వాకేశానే. మమ్మీ పార్వతత్త నన్ను గుర్తుపట్టకుండా పని పిల్ల అనుకొని ఇంట్లో నేను చేయాల్సిన పనులన్నీ చెప్తుంది. చెప్పావా? అంటే అది వదిన, నా కష్టం చూడలేక నాకు తోడుగా ఎవరినైనా పని మనిషిని చూసావు అనుకున్నాను. అవతల పా. ఆ, నువ్వు అట్ట కసురుకోకొదినా. ఏంటి మేఘా ఇది? ఇలా ఉన్నావేంటి? అసలు రాత్రంతా ఏమైపోయావు? నేను కాల్ చేస్తే నువ్వు ఆన్సర్ కూడా చేయలేదు. అది ఆద్య ముందు ఎవరైనా తోక జాడిస్తే అస్సలు వదిలిపెట్టదు. ఇది పోయి దాంతోనే పెట్టుకుంది. ఇంత జరిగా కూడా ఇంకా చూస్తున్నారేంటి మేడం? నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఎన్నిసార్లు వెళ్తావు, ఎన్నిసార్లు పరువు పోగొట్టుకుని వస్తావు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళిన దారిలోనే తిరిగి వస్తారు. హ్మ్. ఆద్య, ఏ ఆద్య, ఆద్య. అరే రే రే రే, ఆవు బాగా రంకెలేస్తుంది. ఏం బామర్ది, తీసుకెళ్ళి దొడ్లో కట్టయిపోయావా? వచ్చింది ఆవు కాదు, అనగాదేవి. ఓ అవునా? ఆద్య, ఏయ్, నీకొక్కసారి కాలు విరిగింది సరిపోలేదా? ఆ కాల్తోనే నిన్ను స్టేజ్ మీద ఫుట్బాల్ ఆడుకుంది, మర్చిపోయావా? మాటలు మర్యాదగా రాని సీను.